బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. విజయవాడలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. 5 రోజులుగా జల విలయంలోనే చిక్కుకున్న బెజవాడ వాసులు ఇప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. బురద క్లీనింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుపుతున్నారు. మరోవైపు వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. నిత్యావసరాల సరుకులను ఇవాళ పంపిణీ చేయనున్నారు. ఫైర్ ఇంజన్స్ తో రోడ్లు ఇళ్లు క్లీన్ చేస్తున్నారు. దీంతో వరద ముప్పు నుంచి కాలనీలు బయటపడుతున్నాయి. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాగే పారిశుద్ధ్య పనులు వేగవంతం చేశారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సైతం పునరుద్ధరించారు. పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్న నీటిని తాగొద్దని అధికారులు సూచిస్తున్నారు. తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామన్నారు. విజయవాడలోని 32 డివిజన్లతో పాటు సమీప 5 గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రాంతం సింగ్ నగర్ లో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచారు. ఇక్కడ నుంచి విజయవాడలోని పలు ప్రాంతాలకు బస్సులు వెళ్తున్నాయి. వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. సీఎం చంద్రబాబు స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే పలు కాలనీల్లో నిలిచిన వరద నీరు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. 42వ డివిజన్లో ఇళ్లలోకి చేరిన నీరు ఇంకా తగ్గలేదు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆస్తి కాగితాలతో పాటు పిల్లల సర్టిఫికెట్లు కూడా నాశనమైపోయాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. విజయవాడ నగరంలో పలు చోట్ల ఇంకా వరద ఉధృతి కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. నీరు నిలవ ఉండిపోతుండటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం 42వ డివిజన్లో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఇంకా మోకాళ్ళలోతు నీరు ఉంది. ప్రజలు ఇంకా ఇళ్లలో ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళందరూ ఉంటారో వాళ్ళంతా కూడా ఈ రోజుకి ఇంకా పైనే ఉన్నారు. ఇక్కడ కారు చూస్తే కనుక వరదకి కొట్టుకుపోయి వచ్చి కారు ఇక్కడే ఉండిపోయింది. కనీసం కారు కూడా ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు. ఇక్కడే ఉంచేసామని చెప్తున్నారు. మొత్తం వీధిలో ఉన్న ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారో వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళి పైన షెల్టర్ తీసుకున్న పరిస్థితి. అంటే తుఫాను ఈ ఉధృతి వచ్చి 5 రోజులు అయిపోతున్నా కూడా ఇంకా ఈ నీరు అంటే డ్రైన్ సరిగా లేకపోతే రాత్రి కురిసిన వర్షానికో మరలా ఇంకా ఈ ఫ్లోటింగ్ ఇలాగే ఉందని చెప్తున్నారు స్థానికులందరూ కూడా. మున్సిపాలిటీ వారు పనిచేస్తున్నా కూడా ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపదికన విజయవాడ నగరంలో ఏదైతే ఈ వరద ముంపు ఉంటుందో దాన్ని క్లియర్ చేయడానికి అధికారులు శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. చూస్తే మీరు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మొత్తం మట్టి వచ్చేసింది. ఇదంతా కూడా వరద ముంపు ఎంత ప్రభావంగా ఉందనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఇదంతా కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రిడ్జ్ పూర్తిగా ఇక పాడైపోయి ఉంటుంది. ఇంకా ఈ కండెన్సర్ ఇవన్నీ కూడా ఏంటి సార్, ఎన్ని రోజుల నుండి ఇట్లా ఉంది ఇక్కడ? శనివారం నుంచి ఇలాగ ఉంది సార్. నిన్న నుంచి కొంచెం డౌన్ఫాల్ ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది. ఇది భవానీపురం న్యూ ఎంఏజీ హెచ్పి కాలనీ. అధికారులు వచ్చారు మరి? వాటర్ ఇంకా అలా ఉంది కదా? వచ్చారు అంటే మామూలుగా ఫుడ్ సప్లై చేస్తూ వెళ్తున్నారు కానీ ఇంకా ఎంక్వైరీ అనేది ఏం జరగలేదు. ఇంకా ఈ సామాను బోని అని ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఇంకా జరగలేదు. ఏదో సర్దుకుండా అలా బిక్కుమంటూ ఉంటున్నాం అంతే. ఇది రాత్రి ఏమో ఇంకా ఏదో ఎక్కువ అవుతుంది అన్నట్టు చెప్పుకొచ్చారు. అదొక భయం వేసింది. మరి ఏంటి సార్ ఇప్పుడు ఈ టీవీ, ఇక్కడ టీవీ ఉంది, విసిఆర్, సిడి ప్లేయర్ ఉంది, మొత్తం ఇవన్నీ ఇంకా పని చేయనట్టేగా? అసలు మొత్తం డ్యామేజ్ ఆన్ చేశారా? చేస్తే ఏమవుతుంది అవుతుందని భయం వేసి చేయలేదు సార్. ఇది చూస్తే ఇటు ఓకే మొత్తం ఇల్లంతా కూడా వచ్చేసింది. 5 అడుగుల మేర నీరు ఇల్లంతా కూడా వచ్చేసిందనే చెప్పుకోవచ్చు. మొత్తం ఆయన చూపిస్తున్నారు. అదిగో అక్కడ ఆయన నడుము వరకు కూడా వాటర్ నిలువ ఉంది. కొంత లాగిందని చెప్తున్నారు. ఈరోజు మొత్తం నానిపోయిందనే చెప్పుకోవచ్చు. ఇల్లంతా కూడా మొత్తం ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇదైపోయినాయని చెప్పుకోవచ్చు. ఒకసారి ఇంట్లో బెడ్రూమ్లో కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు అంటే అక్కడ ఎలా ఉంది అనేది. ఎందుకంటే మనం ఇప్పటికే కృష్ణలంకలో చూసాం. మొత్తం మంచం అంతా కూడా, పరుపు అంతా కూడా పూర్తిగా తడిసిపోయింది. ఏదో మనం ఏటిగట్టున ఉన్న ఇంట్లోకి వస్తే ఎలా ఉంటుందో ఆ పరిస్థితిలో ఉంది. ఇక్కడ హెచ్ఐజీ కాలనీ అని చెప్తున్నారు. మొత్తం బెడ్ అంతా తడిసిపోయింది. ఇక్కడ కూడా మీకు ఆ నీటి మచ్చ కనపడుతుంది.
5 అడుగుల మేర నీటి మచ్చ, మొత్తం బీరువాలో సామాన్లు అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా తడిసిపోయినాయనే చెప్పుకోవచ్చు. ఈ చాలా బాధలో ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా కూడా చాలా బాధలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. మొత్తం ఇల్లంతా కూడా పూర్తిగా నీళ్ళలో నానిపోయి మనం నడుస్తుంటే కూడా కిందంతా కూడా బురద నీరు, డ్రైన్ మట్టి అంతా కూడా చేరుకుంది. ఇప్పుడిప్పుడే వీళ్ళంతా కడుగుతున్నారని చెప్పుకోవచ్చు. కిచెన్లో మిక్సీలు ఇవన్నీ కూడా, ఫ్రిడ్జ్లు అన్నీ కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. డోర్ చూడండి, అంటే 5 రోజుల పాటు నీటిలో ఉంది కాబట్టి ఇది సన్ గ్లాస్ అంతా కూడా లెగిసిపోయింది. ఆ నీటికి నాని తలుపు అసలు లాక్ అవ్వట్లేదని చెప్తున్నారు. సో ఇన్ని బాధలు పడుతున్నారు. ఇంకా వరద ముంపు నుండి విజయవాడలో కొన్ని ఏరియాలు ఇంకా మునకలోనే ఉన్నాయంటానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. సుమారుగా 3 అడుగుల మేర నీరు ఈ ఏరియాలో నిండిపోయింది. తాళాలు వేసే ఉన్నాయి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి. ఎక్కడి వరకు? సుమారు ఇక్కడ వరకు వచ్చినాయండి. లోపల కూడా ఉంది, బాగా వెళ్ళిపోయినాయి. ఇంకా తాళాలు వేసుకున్నాము, వచ్చే లోపలికి వెళ్ళిపోయి లోపలన్నీ వస్తుంది పోయింది. మరి పరిస్థితి ఇది, బైకులన్నీ మునిగిపోయినాయి. జీవనాధారం లేచేవాళ్ళం, ఆయన అలాగే ఉంటాం, మేము ఇలా ఉంటాం. ఈ హౌస్ కానీ ఆ హౌస్ కానీ, మా అమ్మగారు బయటికి వెళ్ళిపోయింది. ఆమె ఒక్కతే ముసలామా, ఆమె లేదు. మేము అంటే గబగబ సామాన్ సర్దుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. శుక్రవారం నైట్ వర్షం పడింది, మళ్ళీ శనివారం ఉదయానికి తగ్గినాయి కదా అని ఇల్లు క్లీన్ చేసుకుందామని కానీ చేసుకునే లోపలనే మళ్ళీ వచ్చేసేసింది. సామాన్లు సర్దుకునే ఓపిక కూడా లేదు, ఎవరు పిల్లలు కూడా లేరు. ఇంకా మేము ఇద్దరమేను సర్దుకునే లోపల వచ్చేసింది. మా చేతనైన వరకు ఇది 4 బట్టలు అవి పైకి పైన తల దాచుకుంటాం. ఫస్ట్ ఫ్లోర్లో పైన తల దాచుకుంటాం. వాల్యుబుల్స్ అన్నీ కూడా ఈ ఇంట్లోనే ఉండిపోయినాయి అని చెప్తున్నారు. మరలా ఇక్కడ చూసుకుంటే ఇంత భయానక పరిస్థితుల్లో ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఉన్నామని చెప్తున్నారు. మరి ఎట్లా, మరి ఈ నీళ్ళన్నీ ఎప్పటికీ లాగుతాయి అంటున్నారండి అధికారులు, ఏమంటున్నారు? అక్కడ వస్తున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారు. అక్కడ చెత్త నీళ్లు లాగితేనే కానీ వెళ్ళవని అంటున్నారు. 1-2కి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాము. తాగటానికి వాటర్ బాయ్ ఇస్తున్నారు, సాయంత్రం పూట ఎవరు భోజనాలు తీసుకొచ్చి పెడుతున్నారు. అది బాగానే ఉంది, ఓకే. మాకు ఇంత రెక్కాడితే డొక్కాడిన వాళ్ళం. నాకు నెలకు వచ్చేటప్పుడు 12,000 14,000 వస్తుంది. ఆ 14,000 పెట్టి ఇప్పుడు బళ్ళు బైకులు అన్నీ మొత్తం మునిగిపోయినాయి. నా పిల్లలకు ఆధారం లేకుండా పోయి, నాకు అదే టీవీఎస్ ఎక్సెల్ డ్యూటీ, ఆ బండి కూడా ఎటు వెళ్ళిందో కూడా తెలియనట్టుగా ఉంది. ఒక బండి మాత్రం అక్కడ ఉంది, అది స్టార్ట్ అవుద్దో లేదో దానికి అర్థం కాదు. మునిగిపోయినాయి, మొత్తం సామాన్లన్నీ పాడైపోయినాయి. ఓకే, మనం చూస్తున్నాం మంచాలు, ఈ క్యాన్లు అన్నీ అస్తవ్యస్తంగా పడిపోయిందని చెప్పుకోవచ్చు. వాషింగ్ మిషన్ మొత్తం పాడైపోయింది, ఫ్రిడ్జ్లు పాడైపోయినాయి, ఎలక్ట్రానిక్ పరికరాలు అనేవి ఇక పనిచేయవేమో అన్నట్టున్నాయి. సుమారుగా బీరువాలు, కాగితాలు అన్నీ, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు, ఆస్తి పత్రాలు ఇవన్నీ కూడా పూర్తిగా డిగ్రీ సర్టిఫికేట్లు అన్నీ తడిసిపోయినాయి. మళ్ళీ పిల్లల పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు. ఫుడ్ గిడ్డ అన్నీ ఇస్తున్నారండి, పర్వాలేదు. కాకపోతే చివరి వాళ్ళు కొంతమందికి అందట్లా. ఇక్కడ వరకు వస్తున్నారు, ఇస్తున్నారు. ఆ చివరి వరకు మాత్రం అందట్లా కొంతమంది పాపం. అదొకటి చెప్పండి. ఇగో బళ్ళు అన్నీ మొత్తం తడిసిపోయినాయి, అది మొత్తం మునిగిపోయినాయి బళ్ళు, ఏమీ లేదు. ఫెసిలిటీ అంటే ఫుడ్ అవి వస్తున్నాయండి. చిన్నపిల్లలు ఉన్నారు, 5 days కరెంట్ లేకుండా ఉన్నాము. అంటే మా పరిస్థితి కూడా తెచ్చుకుంటే తిన్నట్టు, ఇవాళ వెళ్తేనే రూపాయి వస్తుంది. 5 days నుంచి ఏమీ లేదు, అలానే ఉంటున్నాము. ఈ వాటర్ కొంచెం కూడా, బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా వాటర్ లేవు, ఇంకా అలానే ఉంటున్నాము. ఇంకా మనం చూస్తున్నాం భవానీపురంలో HIG-1 దగ్గర ఇంకా నీరు ఇలా నిలువ ఉంది. ఇప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళాము, ఇళ్లల్లో పూర్తిగా గృహోపకరణాలన్నీ కూడా పూర్తిగా నీళ్ళల్లో నాశనం అయిపోయిన పరిస్థితి. సో అధికారులు నష్టపరిహారాన్ని అంచనా వేసేటప్పుడు వాటికి కూడా పరిగణలోకి తీసుకోవాలంటున్నారు. 2 రోజుల పాటు వర్షాలు కురవకుండా ఉంటే డ్రైన్ అంతా కూడా సెట్ అయితే తప్ప ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ ఇళ్లల్లోకి వెళ్ళిపోయిన నీరంతా కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. అధికారులు ఆ దిశగా ఆలోచన చేయాలి. కొద్దిగా డ్రైన్లో పుడికితీత ప్రక్షాళన చేయాలని కూడా ఇక్కడ స్థానికులు విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ.